నెక్స్ట్ వచ్చేసి 8th పర్సన్ అలిగ ప్రసన్న. ఈ అలిగ ప్రసన్న అనేది మనకి ఒక టీవీ షోలో వచ్చినటువంటి అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో చూస్తే అయితే తనను గుర్తుపడతారు. అప్పుడు బాలకృష్ణ గారితో వచ్చారన్నమాట. అప్పుడు ఒక సీజన్లో ఒక ఎపిసోడ్లో వచ్చారు. తిను వచ్చేసి టోటల్గా సెలెక్ట్ అయిపోయారు. ఏ విధంగానే సెలెక్ట్ చేయాల్సిందే. ఏంటి అని అంటే తను వచ్చేసి బేసిక్గా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అనమాట. రైట్ లెగ్ అనేది తనకి లేదు. తనకి పెట్టుడు కాలు ఉంటుంది కదా, సో దాంతో తను సెలెక్ట్ అయిపోయిన. అంటే దాంతో అని కాదు, తను బాడీ బిల్డింగ్ బాడీ స్ట్రక్చర్ బాగుంది, కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఇంకొకటి ఏంటి అని అంటే ఇలాంటి పర్సన్ హౌస్లో ఉంటే ఏ విధంగా ఆడతాడు అన్నట్టుగా ఈ జడ్జెస్ తీసుకున్నారు. తన స్టోరీకి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నారు. ఒకవేళ మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఏం నిరూపించాలనుకుంటున్నారు, ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు అని అంటే జస్ట్ నార్మల్ పీపులే కాదు, ఇలాంటి వాళ్ళు కూడా హౌస్లో నెక్కగలుగుతారు, టాస్క్లు ఆడగలుగుతారు, ఏదైనా ఫేస్ చేయగలుగుతారు అని చెప్పేసి నేను నిరూపించాలనుకున్నా అని చెప్పేసి చెప్తాడనమాట. ఆ ఒక్క మాటకు ఫ్లాట్ అయిపోయారు. అభిజిత్ అయితే దానికి ఫ్లాట్ అయిపోయారు. నవదీప్ అయితే సో ఇది నేను హౌస్లోకి వెళ్తే ఏ విధంగా ఆడతాడో చూడాలని నాకు ఉంది, అందుకనే నేను సెలెక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పాడన్నట్టు. ఇంకా బిందు మదన్ అంటే ఆల్మోస్ట్ అమ్మాయిలని అంటే ఎమోషనల్ ఉంటుంది. తను ఏంటంటే యాక్సిడెంట్ అయినప్పుడు తన కాలు అనేది ప్రాబ్లం అయినప్పుడు మన ఏమంటారు వాళ్ళ బాబాయి చాలా సపోర్టివ్గా ఉన్నారట. మళ్ళీ ఇంకా తను ఫోటోగ్రాఫర్ ఐఐఎం బెంగళూరులో వర్క్ చేస్తాడట. మళ్ళీ మ్యారథాన్ 5 కిలోమీటర్లో రిజర్వ్డ్ పర్సన్ అట. తిను ఫస్ట్ వచ్చారట అప్పుడు రన్నింగ్లో. అంటే ఇవన్నీ ఆఫ్టర్ యాక్సిడెంట్, కాలు పెట్టుకున్నాకే అన్నమాట. తను రన్ చేస్తానన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఫాదర్ వాళ్ళు ఒప్పుకోకపోతే డాక్టర్ తోటి సజెషన్ తోటి ఆ విధంగా మెల్లిమెల్లిగా ట్రై చేశాడు. సో అక్కడ యాక్సిడెంట్ అయ్యి మనకి అంటే చిన్న నొప్పి ఉంటేనే మనం అయ్యో మనం అన్నీ కోల్పోయాం అన్నట్టుగా ఉంటుంది. హాఫ్ ఆఫ్ ద లెగ్ లేదండి, హాఫ్ ఆఫ్ ద నీస్ కింది అక్కడ నుండి లేదు తనకి. తను డిసప్పాయింట్ అవ్వకుండా తనని తాను మోటివేట్ చేసుకొని సో ఇవన్నీ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నాడు. హార్స్ రైడింగ్ చేశాడట, ఫోటోగ్రఫీ. దాంతో అని కాదు, తను బాడీ బిల్డింగ్ బాడీ స్ట్రక్చర్ బాగుంది, కాన్ఫిడెంట్గా చెప్పాడు. ఇంకొకటి ఏంటి అని అంటే ఇలాంటి పర్సన్ హౌస్లో ఉంటే ఏ విధంగా ఆడతాడు అన్నట్టుగా ఈ జడ్జెస్ తీసుకున్నారు. తన స్టోరీకి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్నారు. ఒకవేళ మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఏం నిరూపించాలనుకుంటున్నారు, ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు అని అంటే జస్ట్ నార్మల్ పీపులే కాదు, ఇలాంటి వాళ్ళు కూడా హౌస్లో నెక్కగలుగుతారు, టాస్క్లు ఆడగలుగుతారు, ఏదైనా ఫేస్ చేయగలుగుతారు అని చెప్పేసి నేను నిరూపించాలనుకున్నా అని చెప్పేసి చెప్తాడనమాట. ఆ ఒక్క మాటకు ఫ్లాట్ అయిపోయారు. అభిజిత్ అయితే దానికి ఫ్లాట్ అయిపోయారు. నవదీప్ అయితే సో ఇది నేను హౌస్లోకి వెళ్తే ఏ విధంగా ఆడతాడో చూడాలని నాకు ఉంది, అందుకనే నేను సెలెక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి చెప్పాడన్నట్టు. ఇంకా బిందు మదన్ అంటే ఆల్మోస్ట్ అమ్మాయిలని అంటే ఎమోషనల్ ఉంటుంది. తను ఏంటంటే యాక్సిడెంట్ అయినప్పుడు తన కాలు అనేది ప్రాబ్లం అయినప్పుడు మన ఏమంటారు వాళ్ళ బాబాయి చాలా సపోర్టివ్గా ఉన్నారట. మళ్ళీ ఇంకా తను ఫోటోగ్రాఫర్ ఐఐఎం బెంగళూరులో వర్క్ చేస్తాడట. మళ్ళీ మ్యారథాన్ 5 కిలోమీటర్లో రిజర్వ్డ్ పర్సన్ అట. తిను ఫస్ట్ వచ్చారట అప్పుడు రన్నింగ్లో. అంటే ఇవన్నీ ఆఫ్టర్ యాక్సిడెంట్, కాలు పెట్టుకున్నాకే అన్నమాట. తను రన్ చేస్తానన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఫాదర్ వాళ్ళు ఒప్పుకోకపోతే డాక్టర్ తోటి సజెషన్ తోటి ఆ విధంగా మెల్లిమెల్లిగా ట్రై చేశాడు. సో అక్కడ యాక్సిడెంట్ అయ్యి మనకి అంటే చిన్న నొప్పి ఉంటేనే మనం అయ్యో మనం అన్నీ కోల్పోయాం అన్నట్టుగా ఉంటుంది. హాఫ్ ఆఫ్ ద లెగ్ లేదండి, హాఫ్ ఆఫ్ ద నీస్ కింది అక్కడ నుండి లేదు తనకి. తను డిసప్పాయింట్ అవ్వకుండా తనని తాను మోటివేట్ చేసుకొని సో ఇవన్నీ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నాడు. హార్స్ రైడింగ్ చేశాడట, ఫోటోగ్రఫీ. ఏంటి అంటే తనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ లెగ్ పెట్టుకున్నాక తనకి నడవడానికి 1.5 year టైం పట్టిందంట. సో అలాంటి పర్సన్ ఇప్పుడు కొంచెం ఫేమస్ అయిపోయారు. అంటే ఫేమస్ అంటే తన ప్రొఫెషన్లో తను ఫేమస్ అయిపోయారన్నమాట. తనని తాను నేను నా పిల్లలకి మీ డాడీ ఇలా
లూజ్ అని అనకుండా ఏదో ఒకటి చూపించాలి, నేను వాళ్ళకి కూడా మోటివేట్ చేయాలి అన్నట్టుగా నేను అనుకున్నాను. అంతే. ఒకప్పుడు ఏంటనంటే నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయా. సో 60 kgs పర్సన్, నేను 40 kgs అయిపోయా. చాలా బాధపడ్డాను నేను అన్నప్పుడు. వాళ్ళ బాబాయ్ మోటివేట్ చేయడం, తను హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ తాతయ్య తనను చూసుకోవడం మొత్తము అవన్నీ జరిగాయట. ఏదైనా అంతే కదా, మనకి ఏదైనా ఏమంటారు, సంకల్ప బలం ఉంటే సాధించలేనిది, మనోబలము ప్లస్ సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు అన్నట్టుగా. సో తినని తీసుకున్నారన్నట్టు. తను కూడా లైఫ్లో అదే విధంగా చాలా మ్యారేజ్ అయిన తనకి హ్యాపీగా ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. టోటల్ 8 మెంబర్స్లలో వాళ్ళు సెలెక్ట్ చేసింది 15 మెంబర్స్ కోసం అని చెప్పేసి 2 మెంబర్స్, దివ్య అండ్ ఇంకెవరు, ఈయన ప్రసన్న, అలిగ ప్రసన్న. సో ఎందుకనంటే ప్రొనౌన్సియేషన్ అనేది కనెక్ట్ ఉండాలండి. నేమ్స్ తప్పగానే అనుకోండి బ్యాడ్గా ఉంటుంది, అక్కడ వేరే పర్సన్ ఉంటారు, మనం చెప్పింది వేరే అయిపోతుంది కదా. అందుకని చెప్పేసి ఈ అలిగ ప్రసన్న ఫ్రమ్ హైదరాబాద్. సో వీళ్ళిద్దరు మాత్రమే 15 మెంబర్స్ కోసం సెలెక్ట్ అయిపోయారు. వీళ్ళిద్దరు బిగ్ బాస్ హౌస్లోకి పోతారా అన్న నమ్మకం కూడా లేదు. ఆ 15 మెంబర్స్లో ఇంకెంత కోపులు తురుములు ఉన్నారో తెలియదు. అందులో నుంచి 5 మెంబర్స్ సెలెక్ట్ చేస్తారు. అందులో ఉన్న టాస్క్లు గెలవాలి, వాళ్ళు ఏమి ఇస్తారో తెలియదు, ఏంటో తెలియదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చే. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. ఈ అగ్ని పరీక్ష అనేది ఓన్లీ హాట్‌స్టార్లో మాత్రమే వస్తుంది కాబట్టి, అది నైట్ 12కి వస్తుంది కాబట్టి కొంచెం రివ్యూస్ అనేది చూసుకుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.